ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధానం, ఈ క్రీస్తు ప్రభు పునరుద్ధానం ఈ మానవాళికి గొప్ప ఆశీర్వాదాలు, బలాన్ని, శక్తిని, ఆశీర్వాదాన్ని కలుగచేసినాయి. గమనించరా? కనుక ప్రభు యొక్క పునరుద్ధానం ప్రతి వ్యక్తికి అవసరమై ఉన్నది. ఆ అనుభవంలోనికి మనం రావాలి. రండి దేవుని వాక్యాన్ని చదువుదాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మృతులలో నుండి ఎవరు లేచిన వారు? యేసు ప్రభు లేచారు. ఆయన ఒక్కడే సజీవుడై లేచిన గొప్ప దేవుడు. ఆయన ఒక్కడే సజీవుడై మరణాన్ని జయించి తిరిగి లేచి అందరూ చూస్తూ ఉండగా ఆరోహణమైన దేవుడు. ఈ భూమి మీద ఆయన ఒక్కని సమాధి మాత్రమే ఖాళీగా ఉన్నది. ప్రభు ఆయన మరణించాడనటానికి రోమా ప్రభుత్వపు అధికారపు ముద్ర ఉన్నది. ఆయన తిరిగి లేచాడు అనటానికి రోమా ప్రభుత్వపు అధికారపు రాయి దొర్లించబడి అనేకులకు కనబడి పునరుద్ధానం తరువాత కూడా ఆయన యొక్క పరిచర్యలు కొనసాగించి అందరూ చూస్తూ ఉండగా మేఘాముల మీద ఆరోహణమయ్యారు. మరి అలాంటి దేవుడు మనకు కలుగచేసేది ఏమిటి అంటే జీవముతో కూడిన నిరీక్షణ, క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ రక్షణ, క్రైస్తవ పాప క్షమాపణ, క్రైస్తవ పరిశుద్ధత, క్రైస్తవ ఆరాధన, క్రైస్తవ నిత్య జీవం, క్రైస్తవ నిరీక్షణ. ఇవి లోకంలో ఉన్న అన్నిటికన్నా గొప్పవి. మనందరికీ నిరీక్షణ కావాలి. చాలామంది నిరాశలో ఉంటారు, నిస్పృహలో ఉంటారు, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటారు, ఇక చచ్చిపోవాలి అనుకుంటారు. కొందరు హోటల్కి వెళ్ళి తలుపేసుకుని డోంట్ డిస్టర్బ్ మీ అని రాస్తారు. ఇంకేంటి డోంట్ డిస్టర్బ్ అది డోంట్ టేక్. ఇలాంటి వారికి నిరీక్షణ లేదు. కొంతమంది బలవన్మరణాలు పొందుకుంటున్నారు, చనిపోతున్నారు. రోజు ఆత్మహత్యలు చేసుకునే వారు ఎక్కువైపోయారు. ప్రాణం కృంగి వేసారి, ప్రాణం సేద తీర్చేవారు లేక చనిపోతున్నారు. మరి ఇలాంటి వారికి పరిష్కారం ఎక్కడ ఉన్నది? చూడండి, కీర్తనల గ్రంథం 43వ కీర్తన. నశించిపోయే వారికి, చనిపోయే వారికి దేవుడిచ్చే మందు, ప్రిస్క్రిప్షన్. 43:5. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు. మనం ఇంకా పొడిగించుకోవచ్చు. నా ప్రాణమా నువ్వేళ భయపడుచున్నావు, నా ప్రాణమా నీవేళ నీ జీవితములో ఆందోళన చెందుతున్నావు, నా ప్రాణమా నాకు దిక్కెవరు లేరు, నాకు పరిష్కారం లేరని ఎంతో నువ్వు వేదన పడుతున్నావు. ఒకటే పరిష్కారం, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరి మీద? సర్వాధికారి అయిన దేవుని మీద, సర్వశక్తి కలిగిన దేవుని మీద. రాజులను, అధికారులను, సైతాను శక్తులను, మరణాన్ని సహితము ఆయన స్వాధీనములో ఉంచుకొనిన దేవుని మీద నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణ కర్త, నా దేవుడు, ఇంకను నేనాయనను స్తుతించెదను. జీవముతో కూడిన నిరీక్షణ మన జీవితములో ప్రతి బాధ నుంచి విడుదల కలుగచేస్తుంది, ప్రతి వేదన నుంచి విడుదల కలుగచేస్తుంది.
ఈ మధ్యన ఒకరు నాకు టీవీలో వర్తమానం విని ఫోన్ చేశారు. అయ్యా, వ్యాపారంలో పెట్టాం, ఏదో వస్తుందని అన్నీ అమ్మేసి తాకట్లు పెట్టేశాం, 1000కి 10,000 వస్తాయి అని చెప్పి లెక్కలు కట్టుకున్నాం. ఇప్పుడు కనీసం మా డబ్బు కాదు కూడా ఇంకా వడ్డీల మీద ఎక్కువైపోయి స్థలం పోయింది, పొలం పోయింది, ఇల్లు పోయింది. మాకు చావే ఇక మార్గం. ఒకవేళ మేము చనిపోయిన మా పిల్లలకు కూడా ఆ అప్పులు వాళ్ళు మమ్మల్ని వదలరని ఫోన్ చేశారు. నేను ఒకటే చెప్పా, ప్రభు మీకు సహాయం చేయగలవాడు తప్ప ఇంకా ఎవ్వరూ మీకు సహాయం చేయలేరు. ఇక మానవుల యొక్క సహాయం ఇక్కడ సరిపోదు. ఒక్క క్రీస్తు ప్రభు సహాయమే. నిరీక్షణ ఉంచండి, విశ్వాసం ఉంచండి, తప్పులు ఒప్పుకొని ప్రభు యొద్ద క్షమాపణ కోరండి. దేవునిలో కృంగిపోతాం ఉండదు, దేవుడు మిమ్ములను బలపరుస్తాడు అని ఈ వాక్యాన్ని నేను చూపించాను. ప్రభువే మనకి నిరీక్షణ, ప్రభువే మనకి ఆశ, ప్రభువే మనకి మార్గం, ప్రభువే మనకి ఏదో ఒక విధంగా దారి చూపగలిగిన దేవుడు వారికి దారి చూపాడు. మరలా చిన్నగా ఒక వ్యాపారం పెట్టుకున్నాడు, జీరో బేస్డ్ బిజినెస్. అక్కడ నుంచి మొదలైంది. ఇప్పుడు కొంతవరకు వాళ్ళు ప్రభువులో ఉండి వాళ్ళు నెమ్మది పొందుకున్నారు. కనుక ప్రియమైన వారులారా, మన తొందరల్లో, మన భయాల్లో, మన వేదనల్లో కృంగిపోనవసరం లేదు, వేదన పడనవసరం లేదు, బాధపడనవసరం లేదు. మనకి ఎవ్వరూ రాకపోయినా నిన్ను రక్షించి కాపాడి ఆదుకునే దేవుడు ఉన్నారు. ప్రాణం తీసుకోబాక, బలవన్మరణం పొందుకోబాక, చనిపోవాలన్న ఆలోచన అసలు వద్దు. ఇవన్నీ సైతానుడి ఆలోచనలు. దేవుని వైపు చూడు. నిన్ను కాపాడే దేవుడున్నాడు, నీ ప్రార్థన వినే దేవుడున్నాడు, నిన్ను రక్షించే దేవుడున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడున్నాడు. అంతకన్నా గొప్ప దేవుడు అసలు లేనే లేడు. కనుక క్రీస్తు ప్రభు పునరుద్ధానము ద్వారా మనకి జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ నీకు ఆశను పుట్టిస్తుంది. ఆ ఆశ, ఆ నిరీక్షణ దేవుడు వాగ్దానం పొందుకునేటట్లు చేస్తుంది. ఆ వాగ్దానం ప్రభు నీలో నెరవేరేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇది అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చిన పద్ధతి, ఏబు జీవితంలో నెరవేర్చిన పద్ధతి. భక్తుడైన ఏబు గారు మొత్తం పోయింది, నేను సస్తానల్లా, నన్ను చంపినను ఆయన యందు నేను నమ్మకం ఉంచుతున్నానన్న నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు చంపేశాడా? ఏబు చనిపోయాడా? మరలా దేవుడు ఏం చేశాడు? 2 అంతలు ఇచ్చాడు. ఇది దేవునికే సాధ్యం, మనుషులకి అసాధ్యం. దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. తెలుసుకోండి సత్యాన్ని. యేసు ప్రభు చేసే కార్యాలు తెలుసుకోండి. కనుక పునరుద్ధరణైన దేవుడు నీకేమిచ్చాడు? జీవముతో కూడిన నిరీక్షణ. క్రైస్తవ భక్తిలో నిరీక్షణ ఎంతో గొప్పది. ప్రభు రాబోతున్నాడని మనం నిరీక్షిస్తున్నాం. శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉన్నది. ఆ నిరీక్షణ ప్రభు వచ్చిన తరువాత ఆయన చూస్తూ మన జీవితాల్లో ఆనందం, సంతోషంతో నిండిపోతే ఇక అప్పుడు నిరీక్షణ అక్కర్లా. ఆయన రాబోతున్నాడు, తెలుసుకొని సత్యాన్ని. నిరీక్షణతో ఎదురు చూద్దాం ప్రభు వైపు. కనుక దేవుడు జీవముతో కూడిన నిరీక్షణ, ఇది క్రైస్తవ విశ్వాసములు, భక్తిలో
ప్రభు పునరుద్ధానము ద్వారా మనకి దేవుడిచ్చాడు. ఇంకా రెండవది మనం చూద్దాం, చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం, చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములు సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. పునరుద్ధానం ద్వారా ఏమొచ్చింది? బలం. ఆ బలం మనం పొందుకోవాలి ప్రియమైన వారలారా. ఆయన పునరుద్ధాన బలం, పునరుద్ధానానికి బలం ఉన్నది. ఈ బలం ఏం చేస్తుంది? నిన్ను సైతానుని, పాపాన్ని, లోకాన్ని, శరీరాశల్ని జయించేటట్లుగా చేస్తాడు. విజయోత్సవాన్ని కలుగ చేస్తాడు. మన జీవితములో ప్రభు యొక్క పునరుద్ధానం మనలను విజయము వైపుకే నడిపిస్తుంది, కానీ ఓటమి పాలు కానీయదు. పునరుద్ధాన బలాన్ని మనం పొందుకోవాలి. చాలా మంది అనేది ఏంటంటే, మేము గుడికి రావాలనుకుంటున్నాం, మానేయాలనుకుంటున్నాం, కానీ మానలేకపోతున్నాం. ఈ మంచి పని చెయ్యాలనుకుంటున్నాం, కానీ చేయలేకపోతున్నాం. ఏమిటి? సైతాను మనల్ని బంధించి వేశాడు, కట్టి వేశాడు, ముందుకు రానీయకుండా చేశాడు. మరి క్రీస్తు ప్రభు బలం ఏం చేస్తుందంటే, సైతాను కట్లను త్రెంచివేసే బలం ఉన్నది. పునరుద్ధానపు శక్తి ఏం చేస్తుందంటే, నిన్ను ప్రభువులో బలంగా స్థిరంగా ఉంచేటట్లు చేస్తుంది. పాపాన్ని జయించే శక్తిని దేవుడిస్తాడు. దురలవాట్లు, దుర్వ్యసనాలను జయించే శక్తిని దేవుడిస్తాడు. నీ జీవితములో వేదనలు, బాధలు, కష్టాలని జయించే శక్తిని దేవుడిస్తాడు. పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము. ప్రభు యొక్క పునరుద్ధాన బలం మనకున్నది. ఆ బలముతో మనలను దేవుడి లోకంలో ఆయన బిడ్డలుగా మనలను నడిపింపచేస్తాడు. ఆయన పరిశుద్ధ మార్గంలో నివసింపచేస్తాడు. ఆయన సాక్షులుగా నిలబెడతాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పునరుద్ధానం తర్వాత దేవుడు కలిగచేసే మహిమల ముందు ఇవి ఏవి ఎన్నతగినవి కాదు. దేవుని యొక్క పునరుద్ధానం నీ జీవితాలకు అవసరం. దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి నిన్ను ఈ లోకంలో తిరగకుండా దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయంలో ప్రభు ఒక వాగ్దానాన్ని వారికి దయచేశారు. 49వ వచనం చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి. దేవుని యొక్క వాగ్దానం, ప్రామిస్, దేవుని యొక్క శక్తి, పవర్. పైనుండి శక్తి ఏంటిది? పరిశుద్ధాత్మ శక్తి. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు మనకి పరిశుద్ధాత్మ శక్తిని పంపుతున్నాడు. ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో తెలుసుకో సత్యాన్ని. పునరుద్ధానపు శక్తి ప్రభు దయచేస్తాడు కనుక తెలుసుకొని ఆయన శక్తిని దయచేస్తాడు. శిష్యులు మొదట్లో సందేహించారు, అనుమానపడ్డారు, వెనుకంజ వేశారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తరువాత ఇక వాళ్ళు ఎవరు కూడా వెనుకంజ వేయరు.
క్రీస్తుతో పాటు మరణానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. క్రీస్తుతో పాటు వాళ్ళు ప్రాణాలు అర్పించటానికి కూడా సిద్ధపడ్డారు. క్రీస్తుతో పాటు వాళ్ళు అన్నిటికీ సిద్ధపడ్డారు. అని హతసాక్షులైపోయారు. కనుక తెలుసుకోండి సత్యాన్ని. పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు బలం దేవుడు మనకు దయచేస్తారు. ఈ లోకంలో అన్నిటికీ పునరుద్ధాన బలము ద్వారానే సాధ్యం. జైల్లో పేతురు గారు బంధించబడ్డాడు. దేవదూత వచ్చాడు, జైలు గది తాళాలనే తెరిచాడు. బంధకాలు ఊడిపోయినాయి. పునరుద్ధాన బలం అది. కనుక ప్రియమైన వారలారా, పునరుద్ధానపు సత్యాలు ఇవే. ఆయన బలం చేత గొప్ప కార్యాలు దేవుని బిడ్డలు చేశారు. ఆయన బలం చేత చనిపోయిన వారిని కూడా లేవదీశారు. పునరుద్ధాన బలం అంత గొప్పది. ఎరిగేవాని దేవుని సన్నిధిలో తెలుసుకోండి ప్రభు యొక్క శక్తిని. మనకి ప్రకటన గ్రంథం చూస్తే మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించే దేవుడు. ఇక మరణానికి ఆయనకు అధికారం లేదు. ఆయన నీ జీవితానికి పునరుద్ధాన బలాన్ని దయచేసే దేవుడు. ఇంకొక విషయం చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనం మన యొక్క అవసరాలకు తగినట్లుగా చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిదే. ఏంటి పునరుద్ధానం? వాళ్ళు విద్యలేని పామర్లే అయినా సరే వారికి దేవుడేమిచ్చాడు? పునరుద్ధానపు శక్తినిచ్చాడు, పునరుద్ధానపు జ్ఞానాన్ని ఇచ్చాడు, పునరుద్ధానపు స్వస్థతలను ఇచ్చాడు. అదే ప్రభు పునరుద్ధానపు శక్తి. అర్థమైందా? చూడండి, ఇదే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీనిని బలపరచెను. గమనించరా? ప్రభు యొక్క పునరుద్ధానం ఏం జరిగింది? బలాన్ని దయచేసింది, ధైర్యాన్ని దయచేసింది, దేవుని కోసం మాట్లాడేటట్లు చేసింది. అంతేకాదు స్వస్థత పడేటట్లుగా చేసింది. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అంటంలోనే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడుమని చెప్పాడు. వారి పాదములు చీలమండలు బలము పొందెను. పునరుద్ధారైన క్రీస్తు ప్రభు ద్వారా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేసే గొప్ప బలం అపోస్తల కాలము నాటి కాలంలో దేవుడు వారికి దయచేశాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో పునరుద్ధానపు బలం నువ్వు పరిశుద్ధంగా నడిపించుకోవటానికి దేవుడిస్తాడు. మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగటానికి దేవుడు సహాయం చేస్తాడు. మన కుటుంబాల్లో దేవుని మార్గంలో నడవటానికి దేవుడు సహాయం చేస్తాడు. మన పిల్లలు, మన బిడ్డలు, మన వాళ్ళందరూ రక్షించబడటానికి పునరుద్ధాన బలం దేవుడు సహాయం చేస్తాడు. గమనించారా? ప్రభు
ఆయన పునరుద్ధరణ తర్వాత సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఎప్పటికీ సజీవంగానే ఉండి విస్తరిస్తూ ఉన్నది. కానీ సంఘం ఎక్కడ కూడా తన పని ముగించలేదు. ఆటంకాలు వచ్చినాయి, అభ్యంతరాలు వచ్చినాయి, క్రీస్తు కోసం హతసాక్షులయ్యారు. ఇప్పుడు కూడా ఎంతో మంది చనిపోతున్నారు. అయినా సరే పునరుద్ధాన బలం ఆగలేదు. సంఘం విస్తరిస్తూనే ఉంది, సర్వలోకానికి విస్తరిస్తుంది. ఇది పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి. సంఘాన్ని నాశనం చేయాలి, క్రైస్తవ్యం లేకుండా చేయాలి, యేసు ప్రభు గురించి ఈ భారతదేశంలో ఎక్కడ లేకుండా చేయాలని అన్నాడు. ఏం జరగదు, ఇది పిచ్చి మాట. ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అయ్యారు. వీళ్ళకన్నా గొప్పవాళ్ళు వాళ్ళందరూ. కొందరు దేవుడే మార్చేశాడు వాడు. కనుక ప్రభు యొక్క పునరుద్ధాన బలం అంత గొప్పది. ఈ లోకంలో నీ జీవితాన్ని మార్చటం నుంచి ప్రభుత్వాలని కూడా శాసించే పునరుద్ధాన బలం. మన జీవితాల్లో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు మొదలుకొని ప్రభు యొక్క మహిమ అన్యజనుల్లో బయలుపరచబడేటట్లుగా దేవుని యొక్క పునరుద్ధాన బలం ఉన్నది. కనుక తెలుసుకోని సత్యాన్ని, అపోస్తలుల కార్యములలో జరిగిన గొప్ప కార్యాలే దానికి నిదర్శనం. ఆ కార్యాలు ఇప్పటికీ దేవుని బిడ్డల్లో, ఈ ప్రపంచంలో ప్రభు యొక్క పునరుద్ధాన బలానికి సాక్ష్యంగా జరుగుతూనే ఉన్నాయి, జరగబోతూనే ఉన్నాయి. అదే పునరుద్ధాన బలం. కనుక యేసు ప్రభు పునరుద్ధానము ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ ఉన్నది. అంతేకాదు, ఆయన పునరుద్ధాన బలము చేత దేవుడు గొప్ప కార్యాలను దేవుని బిడ్డల్లో జరిగిస్తూ ఉన్నాడు. దేవుని కార్యాలు దేవుని బిడ్డల్లో ఉన్నాయి. ఇదే ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తి. మరి మన జీవితములో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యాలు మనం పొందుకుంటాం? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పునరుద్ధరణైన ప్రభుని మనం ఏ విధంగా ఎంచుకోవాలి, ఏ విధంగా ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలో ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నాం. కొలసీ 1:18 చూడండి ఏమన్నాడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. గమనించరా, మృతులలో నుండి ఆయన మొట్టమొదటిగా లేచాడు. ఆయన లేచాడు కాబట్టి అన్నిటిలో ప్రాముఖ్యము ఆయనకే ఇవ్వాలి, ఇంకెవ్వరికి ఇవ్వదు. క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ హెడ్ అండ్ లీడర్. యేసు ప్రభువే అన్నిటికీ కర్త, అన్నిటికీ ఆయనే శిరస్సు, అన్నిటికీ ఆయనే మూలం, అన్నిటిలో ఆయన్నే ముందు పెట్టాలి. మనం చేసే పని ఏంటి తెలుసా? ఆయన అన్నిటికన్నా చివర పెడతాం. ఏదన్నా శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, ముందు గుర్తురాడు. అలా కాదు, నీ జీవితంలో పునరుద్ధరణైన క్రీస్తు ప్రభుని ముందు పెట్టు. ఆయనతో నీ యొక్క జీవితాన్ని ప్రారంభం చేయి. ప్రతిరోజు ఆయన చిత్తానికి నువ్వు లోబడు, ఆయన ఆజ్ఞలను గైకొను, ఆయన అడుగుజాడలు తప్ప ఇంకొక వేరే మార్గంలో ఉండదు. అదే నీ జీవితానికి ఆశీర్వాదం. అర్థమైందా? పునరుద్ధాన బలం మనలను
అన్ని కార్యాలు చేసేటట్లు చేస్తాడు. అలాంటి పునరుద్ధరణ క్రీస్తు ప్రభుని నీ హృదయములో, సంఘములు, మన కుటుంబాల్లో, మన యొక్క సమాజాల్లో ఆయననే ముందు పెట్టాలి. ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయనలోనే మనం నడుచుకోవాలి. అదే మన జీవితం. అన్ని విషయాల్లో ఆయన నామాన్ని ముందు పెట్టాలి. అదే కొలసీ పత్రికలో చెప్తూ ఉన్నాం. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన శిరస్సు మనం అవయవాలుగా ఉండాలి. ఆయన ఆజ్ఞను మనం శిరస వహించాలి. ఆయన యొక్క పరిశుద్ధ మార్గములోనే మనం నడుచుకోవాలి. దేవుని బిడ్డలు, మన కుటుంబాలు, మన సంఘాలు, మన పరిచర్యలు, మన యొక్క ఆత్మీయ జీవితం, మన సాక్ష్యం అన్నిటిలో మనం కాదు కనపడేది. నేటి కాలంలో మనం కనపరుచుకుంటున్నాం. యేసు ప్రభు కన్నా ఎక్కువగా ఎవరైనా ఎంచుకుంటే శిరస్సును హత్తుకోలేదు నీకు. కనుక మార్చుకోండి ప్రభు సన్నిధిలో. కనుక నీ జీవితములో శిరస్సును హత్తుకో. ప్రభు యొక్క బిడ్డగా మార్చబడు. ఆయన ఆశీర్వాదాలనే మనం పొందుకోవాలి. కానీ ఆయన ద్వారా మనం ఎన్నడూ కూడా ఆశీర్వాదాలకి దూరం అవ్వకూడదు. కనుక ప్రియమైన వారలారా, తెలుసుకుందాం సత్యాన్ని. ప్రభు యొక్క పునరుద్ధానం మన జీవితాల్లో గొప్ప కార్యాలను కలుగచేస్తాయి. జీవముతో కూడిన నిరీక్షణ ఉన్నది. ఆయన పునరుద్ధాన బలం ఉన్నది. కనుక ఆయననే మనం ఏం చేయాలి? అన్నిటికన్నా ముందు ఆయనే ఉండాలి. సంఘంలో, నీ పనుల్లో, నీ సమస్యల్లో, నీ వ్యాధి బాధల్లో, నీ కష్టాల్లో ప్రభువును ముందు పెట్టు. ఆయనే అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు. కనుక ప్రభు శిరస్సుగానే మనం ఉండాలి. అలాంటి ధన్యత ప్రభు ఈ పునరుద్ధానపు దినాల్లో ప్రభు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృప కలిగిన రక్షక, ఆయన మా జీవితాల్లో మిమ్మల్ని శిరస్సుగా ఉంచి మా జీవితాల్లో మీ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా సహాయం చేసి నడిపించండి. మీ నిరీక్షణ మాకు దయచేయండి. పునరుద్ధాన బలాన్ని మాకు దయచేసి నమ్మకంగా, పరిశుద్ధంగా మీ మార్గంలో జీవించే కృపను మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.